హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవం కానుక ప్రకటించబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఆడబిడ్డ నిధి పథకం ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టబోతున్నారండి. ఈ పథకం కోసం మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకి ఈ యొక్క పథకం ప్రారంభోత్సవానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 18 ఏళ్ళు దాటి 59 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళ యొక్క ఖాతాలో నెలకి 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు జమ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఎన్నికల మేనిఫెస్టోలో ఈ యొక్క హామీ అనేది ముఖ్యంగా ఉంది, అతి ముఖ్యంగా ఉందన్నమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా ఆ డబ్బులు అయితే వేయబోతోంది ప్రభుత్వం. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా ప్రభుత్వం ఇవ్వడం జరిగిందండి. ఈ యొక్క పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా చాలా ఉపయోగపడే విధంగా ఈ యొక్క పథకాన్ని తీర్చిదిద్దామని చెప్పేసి మరొకసారి సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. మరి ఎన్నో రోజుల నుంచి కూడా ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తూ వచ్చారు మహిళలు. అయితే ఈ యొక్క పథకాన్ని ఇప్పటివరకు కూడా వాయిదా వేసుకుంటూ వచ్చింది కూటమి ప్రభుత్వం. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3వ సంవత్సరం జరుగుతుంది కాబట్టి మరి మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన సమావేశాల్లో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అధికారులతో చర్చించడం జరిగిందనమాట. ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు అమలు చేయడానికి వీలైనంత వరకు కూడా ఈ యొక్క పథకానికి అమలు చేయడానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుందనే విషయం పైన ప్రభుత్వం కూడా ఆరా తీయడం అయితే జరిగిందండి. చంద్రబాబు నాయుడు గారు అధికారులు మరియు మంత్రులు ఎమ్మెల్యేలతో మనకు ఈ యొక్క సమావేశం అయితే జరిగిందనమాట. ఈ సమావేశాల్లో ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఈ యొక్క పథకం ప్రారంభించాలని చెప్పేసి 1,000 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు అవుతాయని చెప్పేసి ప్రభుత్వం ఒక అంచనాకి రావడం అయితే జరిగిందనమాట. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 18 ఏళ్ళు దాటి 59 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా తప్పనిసరిగా లబ్ధి పొందేటటువంటి అవకాశం ఉందండి. ప్రభుత్వం కూడా ఇదే విషయం స్పష్టం చేయడం జరిగింది. మరి సరికొత్తగా అప్డేట్స్ని, సరికొత్త రూల్స్ని యొక్క పథకం కోసం ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది. మరి ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మీరు ఖచ్చితంగా ఈ 4 రకాల పనులు అనేవి చేసుకుని సిద్ధంగా ఉండాలండి. ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి మీరు 8 రకాల ప్రూఫ్స్ని కూడా సిద్ధంగా పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అనేవి 18,000 రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది. మరి ప్రభుత్వం ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తుంది, మనకి ఈ పథకం ద్వారా ఎవరెవరికి లబ్ధి జరుగుతుంది, ఎవరికి లబ్ధి జరగదు, ప్రభుత్వం ఏం చెప్తుంది, ఈ పథకం గురించి అన్ని వివరాలు కూడా ఈరోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము. వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ మీకు పూర్తిగా నచ్చితే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. ఏపీలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సూపర్ 6 పథకాలను తీసుకురావడం అయితే జరిగిందనమాట. ప్రతి పథకాన్ని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ వస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. ప్రతి సంవత్సరం కూడా మరి సరికొత్తగా పథకాలను కూడా తీసుకువస్తూ అమలు చేస్తూ వస్తుంది. మరి ఏపీలో కూటమి ప్రభుత్వం పరిపాలన ధ్యేయంగా ముందుకు సాగిపోతూ ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు సంబంధించిన మహిళలు ఉన్నారో వారందరికీ కూడా కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త అయితే చెప్పేశారు. ఇక ఎట్టకేలకు ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎదురు చూసే మహిళలందరికీ కూడా చాలా గుడ్ న్యూస్ అండి. నెలకి 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇచ్చేటువంటి పథకం ప్రారంభోత్సవానికి సిద్ధమైపోయింది. మహిళలందరూ కూడా ఈ పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి. సూపర్ 6 పథకాల్లో కొన్ని పథకాలను సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించడం జరిగింది. కానీ ఈ పథకాన్ని ఇంతవరకు విడుదల చేయలేదు. ఈ పథకం అమలు చేస్తే మహిళలకు మరింత మేలు చేసినట్లుగా అవుతుందని చెప్పేసి దీనికి సంబంధించి అనేక వాయిదాల అనంతరం కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ప్రధానంగా రాష్ట్రంలో నిధుల కొరత కారణంగా ఈ యొక్క పథకాన్ని ఇంతవరకు కూడా అమలు చేయలేకపోయారు. ఇక్కడ ఖచ్చితంగా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేయిస్తున్నారండి. మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా కొన్ని రకాల ప్రూఫ్స్ని ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా యొక్క 4 రకాల పనులు కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలండి. ఇలా చేసుకుంటేనే మీకు 18,000 రూపాయలు అయితే మీకు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మరి ఆడబిడ్డ నిధి పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఇక్కడ నేను మీకు పూర్తిగా అప్డేట్ ఇస్తానండి. ముఖ్యంగా ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రతి మహిళ కూడా కొన్ని ముఖ్యమైన అర్హతలు అనేవి కలిగి ఉండాలి. ఈ అర్హతలు కనుక ఉంటే మీకు లబ్ధి పొందుతారండి, లేకపోతే ఎక్కువ డబ్బులు అనేవి మీరు పొందలేరు. ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది మహిళలు కూడా ఒక పథకానికి అప్లై చేసుకోవచ్చని ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు సంబంధించిన 18 నుంచి 59 సంవత్సరాల లోపు కలిగినటువంటి వయసు కలిగినటువంటి మహిళలందరూ కూడా ఒక పథకం ద్వారా నెలకి 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు అందించబోతోంది కూటమి ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ మహిళలందరూ కూడా కొన్ని రకాల ప్రూఫ్స్ అనేది సిద్ధం చేసుకోవాలంటే ముఖ్యంగా పథకానికి అప్లై చేసుకోవాలనుకున్న మహిళకి రేషన్ కార్డులో పేరు నమోదై ఉండాలి. అదేవిధంగా ఆధార్ కార్డు ఉండాలండి. రేషన్ కార్డు మనకి రైస్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలన్నమాట. ఒకవేళ మీకు రేషన్ కార్డు లేకపోతే మీరు వెంటనే వ్యక్తిగతంగా కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి. అదేవిధంగా మీరు వ్యక్తిగతంగా ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి. దీంతో పాటుగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్,
అడ్రస్ ప్రూఫ్ కూడా కలిగి ఉండాలండి. దీంతో పాటు 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో మీరు సిద్ధంగా చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా ప్రతి మహిళ కూడా 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది పూర్తి చేయించుకుని ఆ సర్టిఫికేట్ కూడా దగ్గర పెట్టుకోవాలండి. అప్పుడు మాత్రమే మీకు ఒక పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీరు అర్హులనమాట. సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్‌లో కూడా ఈ యొక్క పథకం గురించి చర్చించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ యొక్క పథకం ప్రారంభం చేయాలని చెప్పేసి దీనికి సంబంధించి 10,000 కోట్ల రూపాయలకు పైగా అవసరం అవుతుందని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేయడం జరిగింది. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి ప్రతి మహిళకి కూడా నేను చెప్పేటటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోండి. దరఖాస్తుల ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతుంది. అలాగే ఇక్కడ కొన్ని రకాల అనర్హతలు కూడా ఉన్నాయి. మనం చాలా వీడియోలో ఇక్కడ అనర్హతల గురించి చెప్పుకున్నామండి. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి ఈ యొక్క ఈ సంక్షేమ పథకాలు రావు అనుకుంటే కనుక 6 స్టెప్ వెరిఫికేషన్ పరిగణలోకి తీసుకుని దాని ద్వారా అర్హుల ఎంపిక చేయడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ప్రారంభంలో కఠినమైన నిబంధనలు కూడా తీసుకొస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. అంటే మరి గతంలో లాగా కాకుండా ఈసారి ఎవరైతే మరి మనకి పూర్తిగా పేద మహిళలు ఉన్నారు వారందరికీ కూడా లబ్ధి పొందాలి, ఎవరు ఎక్కడ ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం చెప్పడం అయితే జరిగిందండి. కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించండి. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే 300 యూనిట్ల కన్నా కరెంటు బిల్లు, అదేవిధంగా మీ రేషన్ కార్డులో ఎవరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు. దీంతో పాటుగా మీరు 4 చక్రాల వాహనం కానీ భారీ వాహనాలు కానీ కలిగి ఉండకూడదు. దీంతోపాటు మీ యొక్క నివసించే ఇంటి స్థలం వచ్చేసి 10,000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండాలి. అదేవిధంగా మీ ఆదాయము సంవత్సరానికి వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో అయితే కనుక నెలకి 1,20,000, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో అయితే కనుక 2 లక్షలకి మించి మీ యొక్క ఆదాయం అనేది ఉండకూడదనమాట. దీంతో పాటుగా మీకు కనుక పొలం ఉంటే కనుక భూమి కలిగిన మహిళలు ఎవరైతే ఉంటారో వారికి మాగాణి భూమి వచ్చేసి 3 ఎకరాలకి మించకూడదు. అదేవిధంగా మెట్ట ప్రాంతం రాళ్ళు రప్పలతో ఉన్న భూమి, వ్యవసాయానికి నిరుపయోగమైన భూములు ఏమైనా కలిగి ఉంటే కనుక అవి దాదాపుగా 7 ఎకరాల కన్నా మించి ఉండకూడదు. ఈ 2 కలిపి 10 ఎకరాల కన్నా భూమి అనేది మించి ఉండకూడదండి. ఇలాంటి మహిళలందరూ కూడా ఒక పథకానికి అర్హులు అనమాట. దీంతో పాటుగా మహిళలు కొన్ని రకాల అప్డేట్స్ అనేవి చేసుకోవాలండి. ఇందాక నేను చెప్పినట్టుగా 4 రకాల పనులు చేసుకోవాలి. అందులో ముఖ్యంగా ఏంటంటే ఆధార్ కార్డుకి కేవైసీ అనేది ఖచ్చితంగా చేయించాలండి. ఆధార్ కార్డుకి కేవైసీ చేయించుకోవటం వల్ల చాలామందికి గ్యాస్ సిలిండర్ కూడా ఆగిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆధార్ కార్డుకి కేవైసీ చేయించుకోవాలి. రేషన్ కార్డుకి కూడా కేవైసీ వేలిముద్రల ఆధారంగా మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటుగా ఎవరైతే మహిళల యొక్క పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఖచ్చితంగా బ్యాంకు ఖాతా అనేది కలిగి ఉండాలన్నమాట. ఈ యొక్క బ్యాంకు ఖాతా వాడుకలో ఉన్న బ్యాంకు ఖాతా అయి ఉండాలండి. అదేవిధంగా ఆ బ్యాంకు ఖాతాకి ఎన్పిసిఐ మ్యాపింగ్తో పాటుగా ఆధార్ సీడింగ్ చేయించాలి. దీంతో పాటుగా ఫోన్ నెంబర్ కూడా లింక్ చేయించుకోవాలి. అదేవిధంగా మీ యొక్క బ్యాంకు ఖాతాకి ఈ యొక్క డీపీటీ విధానంలో డబ్బులు వేస్తుంది కాబట్టి ప్రభుత్వం ఈ యొక్క డీపీటీ విధానం అనేది ఆన్లో ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు బ్యాంకుకి వెళ్ళి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటుగా ఇక చివరిగా చూసుకుంటే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు అయితే ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ 3 సిద్ధం చేసి పెట్టుకోవాలండి. తర్వాత అతి ముఖ్యంగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటున్న మహిళ ఆంధ్రప్రదేశ్లో శాశ్వతంగా నివాసితురాలై ఉండాలి. కాబట్టి మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉన్నారా లేదా చూసుకోవాలి. మీ గ్రామాల్లో సచివాలయాల ద్వారా ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది జరుగుతుందండి. గతంలో ఆల్రెడీ చాలామంది సచివాలయ ఉద్యోగస్తులు ఇంటింటికి వచ్చి ఈ మ్యాపింగ్ అనేది చేయడం అయితే జరిగింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల కావచ్చు, సాంకేతిక లోపాల వల్ల కావచ్చు, సిస్టమ్స్ అప్డేటెడ్ అవ్వడం వల్ల కావచ్చు, ఒక్కొక్కసారి డీయాక్టివేట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉన్నారా లేదా అని చెప్పి మీరు మీ సచివాలయాల వద్దకి ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకుని వెళ్తే కనుక అక్కడ వారు చెక్ చేసి ఇస్తారండి. ఒకవేళ లేకపోతే వెంటనే యాడ్ చేయడం కూడా జరుగుతుందన్నమాట. కంపల్సరిగా ఈ 4 పనులు చేసుకుని సిద్ధంగా ఉన్న మహిళలకి మాత్రమే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18,000 రూపాయలు ఖాతాలోకి జమ అవుతాయి అన్నమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఒక విషయాన్ని గమనించండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.